Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొంబిడాయిలు 500 గ్రామ్స్, ఉల్లిపాయలు 300 గ్రామ్స్, పచ్చిమిర్చి 5, ఉప్పు, కారం, పసుపు, అల్లం 1 ఇంచ్, వెల్లుల్లిపాయ 1, లవంగాలు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 50 ml, వాటర్ 200 ml, కొత్తిమీర. ముందుగా మార్కెట్ నుంచి శుభ్రం చేసి తెచ్చుకున్న బొంబిడాయిలను వాటర్తో ఒకసారి వాష్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు లేదా నార్మల్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బొంబిడాయిలకు ఉండే జిగురు పోతుంది. ఇవి చేతితో కలిపితే ముళ్ళు గుచ్చుకుంటాయి గనక ఇలా గరిటతో కలుపుకోవచ్చు. ఇప్పుడు వాటర్తో బాగా వాష్ చేసుకుంటే బొంబిడాయిలు శుభ్రం అవుతాయి. తరువాత 300 గ్రామ్స్ ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని 5 పచ్చిమిర్చి తీసుకుని మిక్సర్లో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి 1 ఇంచ్ అల్లం, 1 వెల్లుల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు తీసుకుని మిక్సర్లో పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 50 ml ఆయిల్ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత కారం మరియు ఉప్పు, ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మసాలా వేగనివ్వాలి. మసాలా వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న బొంబిడాయిలు వేసి ఒకసారి జాగ్రత్తగా మొత్తం బాగా కలుపుకోవాలి. బొంబిడాయిలు చాలా డెలికేట్గా ఉంటాయి, అందుకని అవి కుక్ అవుతున్నప్పుడు గరిటెతో కలుపుకుంటే విడిపోతాయి. అందుకే శుభ్రం చేసిన పచ్చి బొంబిడాయిలు వేసినప్పుడే ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బొంబిడాయిలు ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా కుక్ అయిన తర్వాత 200 ml వాటర్ వేసి ఇలా నేను చూపించే విధంగా కడాయిను సర్కిల్గా తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవడానికి ఇలా కడాయిను సర్కిల్గా తిప్పుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే బొంబిడాయిల ఇగురు గోదావరి స్టైల్లో రెడీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొంబిడాయిలు 1/2 కేజీ, ఉల్లిపాయలు 200 గ్రామ్స్, పచ్చిమిర్చి 6, వెల్లుల్లిపాయ పెద్దది 1, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు, ఆయిల్ 50 ml, వాటర్ 500 ml, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర. ముందుగా బొంబిడాయిలు శుభ్రం చేసుకోవడానికి వాటర్తో ఒకసారి వాష్ చేసుకుని 1 స్పూన్ కల్లుప్పు లేదా నార్మల్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటికి ఉండే జిగురు పోతుంది. ఇప్పుడు వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకుంటే బొంబిడాయిలు శుభ్రం అవుతాయి. ఇప్పుడు 200 గ్రామ్స్ ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.
తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ తీసుకుని మిక్సర్లో పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టుకుని 50 ml ఆయిల్ వేసి చీరికలుగా కట్ చేసిన 6 పచ్చిమిర్చి ముక్కలు, కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు మరియు కారం వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకోవాలి. మసాలా కొద్దిగా వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న బొంబిడాయిలు వేసి ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. బొంబిడాయిలు చాలా డెలికేట్ ఫిష్. వీటిని ఎక్కువగా కలుపుకుంటే విడిపోయి కూరలో ముళ్ళు కలిసిపోయే అవకాశం ఉంది. అందుకని బొంబిడాయిలు వేసిన వెంటనే మాత్రమే ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. చేపలు బాగా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. వీటిని మధ్యలో అసలు కలపకూడదు. అందుకని ఈ పులుసు మందంగా ఉన్న కడాయిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ చింతపండును 500 ml వాటర్లో నానబెట్టి రసం తీసుకుని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకుని ఇప్పుడు నేను చూపించే విధంగా కడాయిను సర్కిల్లో తిప్పుకోవాలి. ఎందుకంటే మనం కలపడానికి గరిటె వాడితే చేపలు విరిగిపోతాయి గనక. మూత పెట్టి మరో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో ఒక 2 నుంచి 3 సార్లు కలుపుకోవాలి. అంతే, గోదారోల్ స్టైల్లో నోరూరించే బొంబిడాయిలు పులుసు రెడీ.